అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. మీరు చెడ్డవారియుండి మీ పిల్లలకు మంచి వరములను ఇవ్వడం ఎరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి ఎంత ఎక్కువగా మంచి వరములు అనుగ్రహించును. ఈ లోకంలో మనం అత్యంత దుష్టులైన మనుషులను చూస్తాము. వారు ఇతరులపై అనేక విధాలుగా దౌర్జన్యాలు చేస్తారు, మోసాలు చేస్తారు, హత్యలు, దోపిడులు వంటి దుర్మార్గమైన కార్యాలకు పాల్పడతారు. అయినప్పటికీ తమ కుటుంబ సుఖ సంతోషాలతో జీవించాలని, వారికి మంచి విషయాలను అందించాలని కోరుకుంటారు. మనిషి తన చెడ్డ స్వభావంలో ఉన్నప్పటికీ తన కుటుంబానికి మంచి చేయాలని కోరుకుంటే, సత్యస్వరూపుడైన దేవుడు, సజీవుడైన ప్రేమగల కరుణామయుడైన దయాళుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు తనను అడిగిన వారికి మంచి వరములు ఎంత ఎక్కువగా అనుగ్రహించడు. మనిషికి అత్యంత అవసరమైన అత్యుత్తమైన వరం పాప క్షమాపణ మరియు రక్షణ. ప్రభువైన యేసుక్రీస్తుపై విశ్వాసముంచే ప్రతి ఒక్కరికి దేవుడు ఈ వరాన్ని అనుగ్రహిస్తాడు. రక్షణ మనిషి యొక్క ప్రయత్నము ద్వారా లభించేది కాదు, అది దేవుని ఉచిత వరం. ఈ రక్షణను అనుగ్రహించటానికే ప్రభువైన యేసుక్రీస్తు మీ పాపాల భారాన్ని తనపై మోసుకొని శిలువపై తన్ను తాను బలిగా అప్పగించుకొన్నాడు. ఆయన మరణించి 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచారు. ఇలాంటి ప్రేమ, ఇలాంటి త్యాగం ఆయన యందు విశ్వాసముంచుటకు మిమ్మల్ని ప్రేరేపించకపోతుందా? దేవుడు మీకు ఇట్టి కృప అనుగ్రహించాలని మేము మీ కొరకు దేవునిని ప్రార్థించుచున్నాము. దయచేసి ఈ విషయాన్ని గంభీరంగా ఆలోచించండి, నమ్మండి మరియు రక్షణ పొందండి.